హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం వచ్చేసాం కొత్త వీడియోతోని. అండ్ ఇది వచ్చేసి నా బెస్ట్ ఇన్నింగ్స్ దిస్ ఇయర్. మనకి ఇది ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే సో క్రూషియల్ మ్యాచ్ ఆడాలి. సో ఈ ఇన్నింగ్స్ నాకు ఇంపార్టెంట్ ఉండే. సో చూడండి, మన టీమ్ స్టార్ట్ వచ్చేసి మహేష్ ఇంకా రాజేందర్ చేశారు. సో మనకు ఫస్ట్ వికెట్ వచ్చేసి ఎర్లీగా కోల్పోయామన్నమాట, మహేష్ అన్న వికెట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ 6 రన్స్కే మనకు వికెట్ పడ్డది. సో దాని తర్వాత వెంటనే వికెట్స్ పడుతూనే వస్తున్నాయి. దీంతో రాజేందర్ అవుట్ అయ్యిండు. దాని తర్వాత మనకి ప్రెషర్ అనేది బ్యాట్స్మెన్ పైకి వచ్చేసింది. ఓన్లీ 11 రన్స్, ఫస్ట్ 11 రన్స్కి 2 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత షరీఫ్ ఇంకా శ్రీను ఇద్దరు ఆడారు. శ్రీనివాస్ రెడ్డికి అవసరమే లేకుండా రన్ వచ్చేసారు. మళ్ళీ పరిగెత్తడానికి చూశారు, కాకపోతే రన్అట్ అయిపోయారు. సో మనము వెంటనే 3 వికెట్స్కి కోల్పోయాం. 17 రన్స్ ఫర్ 3 వికెట్స్. సో ఇక్కడ నుంచి మనకి ఒక మంచి పార్ట్నర్షిప్ అవసరం ఉండే. సో షరీఫ్ ఇంకా సాయన్ ఇద్దరు ట్రై చేశారు మంచి పార్ట్నర్షిప్ కోసము. సో ఆ పార్ట్నర్షిప్ నిలబడలేదు. అటు ఇటు తడపడుకుంటూ ఆడారు. షరీఫ్ కూడా అటు ఇటు రన్స్ రానిచ్చాడు. బౌలర్స్ కూడా ప్రెషర్లో ఉండే, వికెట్స్ పడ్డం కూడా బౌలర్ ప్రెషర్లో ఉండే. సో మనకేం ప్రెషర్ లేకుండే. సో మనకు బ్యాట్స్మెన్స్ అనేది ఎవరు లేరు అనమాట. సో 12కి 3 వికెట్స్ పడ్డాయి. సో దాని తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. సో ప్రెషర్ అనేది ఇద్దరికి ఉండే అనమాట. మనకి ఇక్కడ నుంచి సాయనకు ఉండే, అక్కడ నుంచి షరీఫ్కి ఉండే. సో సాయన కూడా అవుట్ అయిపోయారు. 23 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయామన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మహేష్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత రాజేందర్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి రన్ అవుట్ అయ్యారు. సాయి కుమార్ కూడా అవుట్ అయిపోయారు. సో దాని తర్వాత నేను వచ్చాను గ్రీస్లోకి. సో గ్రీస్లోకి వచ్చిన తర్వాత పిచ్ని చూసాను నేను. పిచ్ అంతా ఏం టఫ్ లేదు, డిఫికల్ట్ లేదు. సో బ్యాట్స్మెన్కి ఈజీగానే ఉండే. సో మన వాళ్ళు ఏంటంటే వికెట్స్ ఇచ్చేసారు ప్రెషర్లో ఉండి. సో ఇది నాకౌట్స్ గేమ్. సో మనం గెలవాలి. లైక్ ఈ మ్యాచ్ నెట్ రన్తో గెలిస్తే మనం నెక్స్ట్ సెమీఫైనల్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా అని చెప్పి సో కొంచెం డిస్కస్ చేసాము. షరీఫ్ వచ్చేసి బాగానే ఇలా బౌండరీస్ లాగాడు, అన్నీ చేశాడు. టైం టు టైం బౌండరీస్ కొడుతుండే. సో నేను చెప్పాను అనమాట, నువ్వేం లూజ్ షాట్ ఆడకు, సో నేను నీకు స్టాండ్ ఇస్తానని చెప్పాను షరీఫ్కి. సో మేము అలా గేమ్ని మొమెంటం తీసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళాము. సో చూద్దాం ఇప్పుడు మనకి వీళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారు ఏందని చెప్పి మొత్తం సిచ్యువేషన్ అంతా చూసాను నేను. సో లెట్స్ సీ, చూడండి నా ఇన్నింగ్స్ నేను ఎలా స్టార్ట్ చేశాను. సో హౌ ఐ పికప్ ద ఇన్నింగ్స్ అని. సో ఇతను ఒక మంచి ఆఫ్ స్పిన్నర్. సో వాళ్ళ క్యాప్టెన్ అనమాట చంద్రకాంత్. సో చెప్పాను అనమాట, ఇతన్ని కొంచెం ఏం లేదు, కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ వేస్తున్నాడు, కొన్ని బయట నుంచి లోపలికి వేస్తున్నాడు. సో కొంచెం చూసుకొని ఆడాలి. సో ఇలా ఫస్ట్ బాల్ ఫుల్ వేసాను, సింగిల్ ఇచ్చేసాను. అది యాక్చువల్గా అంటే బౌండరీ కొట్టాల్సిన బాల్ అది. అది బ్యాట్ సరిగా లేదు, అసలు నేను బ్యాట్ తీసుకొచ్చుకున్నాను అది. సో బ్యాట్ సరిగా లేనందుకు సో అది అలా వెళ్ళిపోయిందట్టు. సో సింగిల్ చేశాను. సో బ్యాట్ చేంజ్ చేయమని చెప్పి అడిగాను అనమాట మన వాళ్ళకి. సో మన వాళ్ళు ఆల్రెడీ బ్యాట్ రెడీ చేసి పెట్టారు మనకి. మహేష్ అన్న బ్యాట్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాట్ తీసుకోమని చెప్పాను. సో అటు సైడ్ వెళ్ళిన తర్వాత షరీఫ్ సింగిల్ తీసి ఇచ్చాడు. దాని తర్వాత నేను అక్కడ వెళ్ళిన తర్వాత బ్యాట్ చేంజ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను బ్యాట్ తీసుకున్న తర్వాత సో ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నుంచి. లైక్ మాకేం లేకుండే. సో మేమేమనుకున్నామంటే బేసికల్గా ఒక 130 క్రాస్ చేయాలి స్కోర్ని అని అనుకుని ఆడామన్నమాట. సో టైం టు టైం రన్స్ రాణిస్తున్నాము, సింగిల్ చేస్తున్నాము. సో సడన్ సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఈ పాయింట్లో షరీఫ్ సింగిల్ ఆడికి వెళ్ళి అవుట్ అయిపోయాడు అనమాట. ఇక్కడ క్యాచ్ అవుట్ అయ్యాడు. సో మనం వికెట్ ఇక్కడ మళ్ళీ కోల్పోయామన్నమాట. సో ఇక్కడ మన స్కోర్ వచ్చేసి 5 వికెట్స్ డౌన్ అయిపోయినాయి. అక్కడికి మనకి 5 వికెట్స్ డౌన్ అయిపోయాయి. సో నేను చెప్పానంటే నెక్స్ట్ వచ్చేది బద్రి. సో బద్రితో ఒకటే చెప్పాను, అరే వికెట్ ఇవ్వద్దు, నువ్వు వికెట్ ఇస్తే పోతుందని చెప్పి. సో బద్రీని పంపేయకుండా మన వాళ్ళు ఏం చేశారు, రాకీని పంపించారు. రాకేష్ ఏంటంటే పెద్ద హిట్టర్. సో మనకి రాకేష్ ఎప్పుడైనా స్లాగ్ అవుట్లో పనికొస్తాడు. సో వీడు వచ్చాడు అలా అని స్పిన్నర్ దాంట్లో వికెట్ ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో అది లోపల ఆడొద్దని చెప్పాను ఆల్రెడీ వానికి. సో వాడు ఇలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఆ వికెట్ వెళ్ళిపోయేసరికి సగం టీమ్స్ కొలాప్స్ అయిపోయింది. సో అందుకే అన్నాను బద్రీని రమ్మన్నాను. బద్రీ ఏంటంటే వీడు మనం చెప్పినట్టు ఆడతాను అనమాట. మనం సింగిల్ ఇరా బాబు, నువ్వు బాల్స్ అన్నీ మింగినా సరే పర్లేదు,
కాకపోతే నువ్వు సింగిల్ ఇచ్చేసి నేను చూసుకుంటా అని చెప్పాను. సో బద్రీగాడు ఏం చేశాడంటే మొత్తం డిఫెన్సివ్ మోడ్కి వెళ్ళిపోయాడు. అన్ని డిఫెన్సివ్ చేసుకుంటూ ఆడారు. సో ఇంక మేడిన్ వికెట్ ఇచ్చేసాం మనము. సో నో ప్రాబ్లము, నేను చెప్పాను అనమాట, అవసరం లేదు, పర్లేదు, నువ్వు ఆడు, ఎప్పుడైనా ఆడు, ఇలానే ఆడు, నువ్వు ప్రాబ్లం, నాకు సింగిల్ ఇవ్వు, నేను చూసుకుంటానని చెప్పాను. సో నేను కూడా అలానే వచ్చిన బాల్ని వెయిట్ చేసి కొట్టాను. సో అలా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఒక ప్రెజర్ పోవాలని చెప్పి కాలు మీద వేస్తే తీసి తెంగిన బయటికి 6. దాని తర్వాత ఉల్టాస్ వేస్తే మనం వదలం కదా, లెగ్ సైడ్ 4. ఇట్లాంటి షాట్స్ కొట్టుకుంటూ టీంని కొంచెం ముందు తీసుకెళ్ళాను. సో బద్రీ ఆడుతూనే ఉన్నాడు. సో నాకు వాడు స్ట్రైక్ ఇస్తే చాలరా, నువ్వు స్ట్రైక్ ఇచ్చి ఆడు, నేను చూసుకుంటా మొత్తం అని చెప్పాను. సో వాడేం లేదు, టైం టు టైం వాడు డాట్స్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇట్లా సింగిల్ డిసిషన్ తర్వాత నేను ఏం చేస్తాను, నాకు వచ్చిన బాల్కి నేను వేస్తాను, నాకు వేయంగానే నేను వేస్తాను, అంతే. సో వీళ్ళ దాంట్లో వీడు మంచి బౌలర్ శ్రీహర్షాన్, మంచి ఆఫ్ స్పిన్నర్. నేను వాడిని కూడా దెంగిన, వేయరా నువ్వు అని చెప్పి వేస్తే ఆడు బయటికి పెట్టిండు, కూర్చొని మడత పెట్టి దెంగితే 4 పోయింది. ఇట్లా కవర్స్ మీద కొట్టిన ఖాళీ 4. అది షాట్ అంటే. వాడు షాక్ అయ్యాడు అసలు. ఫస్ట్ ఓవర్ మేడిన్ వేసిండు, సెకండ్ ఓవర్ ఏదో పీకేద్దామని వేసిండు. సో అట్లా అని కొట్టినా చల్లగా అయిపోయింది, అటు పక్కకి ఎరిగిండు. సో ఆన్ ప్లేస్లో ఇది కొడుతుందని చెప్పి ఫాస్ట్ బాల్ని పట్టుకొచ్చాడు. ఫాస్ట్ బాల్ని పట్టుకొస్తే మనం భయపడతామా, ఆని కూడా ఇట్లా కొట్టేస్తాం, అంతే. ఎవ్వరికి వినేదే లేదు. మనం సెట్ అయినామంటే ఎవ్వరికి వినేదే లేదు, కొడుతూనే ఉంటాం. నేను ఏమన్నా వదిలి నువ్వు నించో, నేను చూసుకుంటా అని చెప్పాను, అంతే. ఆ వికెట్ వేయకుండా ఆడితే కాదు, నువ్వు ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ కొడతా అని చెప్పాను. మళ్ళీ వేసి మళ్ళీ కొట్టిన, అది ఫాస్ట్ బౌలర్ ఆడి షాక్. నేను కొడుతుంటే మన వాళ్ళందరికీ పుష్, కొంచెం స్కోర్ మూవ్ అవుతుందని చెప్పి అందరు కొంచెం ముందవుతారు. సో 13 ఓవర్స్కి 87 for 6 ఉండే. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాను మ్యాచ్ని. సో వీడు మనకి అప్పుడప్పుడు మధ్యలో వేస్తుండే, నేను చేసిన మధ్యలో వేసి మనం ఊకుంటామా, ఇప్పి దిగుతాం. ఇట్లా 6 కొడితే ఆ చెట్లలో పడ్డది 6 పోయి, మిడ్ వికెట్ నుంచి కొట్టిన 6 అది. అసలు షార్ట్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ అయ్యావు అట్లాంటి 6 షాట్లు కొట్టాను అసలు. మళ్ళీ కొట్టాను, మళ్ళీ వేసాం, మళ్ళీ స్వీప్ కొట్టినా, ఇట్లా బౌండరీ వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి బాగా మొమెంటమ్స్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం, అంతే. మళ్ళీ 4 డౌన్ ద లెగ్ సైడ్ వేస్తే మనం అంతే, లెగ్ సైడ్ స్ట్రాంగ్ ఉంటాం కదా. సో అటు వేస్తే మనం కొట్టేస్తాం అటు దిక్కే. మళ్ళీ ఇంకొక బాల్ అలాగే వేసాడు, సరే పుల్ చేశాను. ఇక్కడ నాకు ఛాన్స్ వచ్చింది, అక్కడ నేను బౌల్డ్ అయ్యేవాడిని, అక్కడ నాకు ఏదో లక్ వచ్చింది. దాని తర్వాత నేను మళ్ళీ ఇన్నింగ్స్ బిల్డ్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ వీడు వచ్చాడు ఫాస్ట్ బౌలర్, వీనికి వేసి తిప్పి కొడితే బౌండరీ, అది షార్ట్. ఇలా వేస్తే ఎంత షార్ట్ వేస్తే అంత గట్టి కొడుతున్నాను, అసలు బౌలర్ ఎక్కడ వేయాలో అర్థం అవ్వట్లేదు, ఏందో వేయాలో అర్థం అవ్వట్లేదు, అసలు బౌండరీస్ వస్తున్నాయి, ఇది ఎక్కడ వేయాలి. కీపర్కి అయితే చాలా అంటే చాలా, అది వాడు చాలా అదైపోయాడు, స్ట్రెస్ అయిపోయాడు. అసలు బౌలర్లకి అది చెప్తుండు అటే ఇటే అంటున్నాడు, కానీ మనం వింటామా, మనం ఎట్లా కొట్టాలో అట్లనే కొడతాం. ఏ బౌలర్ వేసినా పడలేదు, మనమైతే అంతే ఒకటే ఆడడం. సో ఇలా మనం తీసుకొని వెళ్తూనే ఉన్నాము స్కోర్ని. సో ఇక్కడ మనం వేసిన ఫుల్ బాల్ని బౌండరీ కొట్టిన తర్వాత మా వాళ్ళు ఇంకా ఉరవడం ఆపడలేదు అసలు. సో ఇక్కడ నుంచి 50 నేను చేసుకున్నాను. 50 చేసినాక ఆబ్వియస్లీ మనం గాడ్కి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి సూర్య నమస్కారం పక్క చేస్తాం. అప్పటికి మేము వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాం, వదలకండి, చూసుకుంటాను మ్యాచ్ అని చెప్పి. సో నేనైతే నా ఇన్నింగ్స్ అయితే నేను తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాను. సో ఇక్కడ నుంచి గేమ్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాను చూడండి. 27 for 6 ఉండే, అఫ్కోర్స్ ఇన్ఫ్యాక్ట్ 30 for 6 అనుకోండి. 30 for 6 ఉండే. నేను వాడిద్దరం మధు మన బద్రీ గేమ్ లేవు, వాడు ఆడుకున్నాడు, మన గేమ్ చెప్పాలి, నేను సింగల్ ఇరా బాగును అని చెప్పి మళ్ళీ ఒక 4 మళ్ళీ వేసాడు, మళ్ళీ 4 కట్టాను. ఇలా ఇన్నింగ్స్ ముందు తీసుకెళ్తూనే ఉన్నాను. అసలు
ఇంకా మనకేంది, ఇంకా ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఆడడం. ఇంకా ఏ బాల్ వేసినా ఆ బాల్ బౌండరీ, ఏ బాల్ వేసినా ఆ బాల్ బౌండరీ కొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. సో చూడండి, ప్రొజెక్టర్ స్కోర్ స్టార్టింగ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ప్రొజెక్ట్ స్కోర్ వచ్చేసి 97 ఉండే. దాని తర్వాత 123 అయింది, దాని తర్వాత 137 అయింది, దాని తర్వాత 142 అయింది, దాని తర్వాత 148 అయింది, ఇప్పుడు 154 కనిపిస్తుంది ప్రజెంట్గా. ఆ ప్రొజెక్ట్ స్కోర్ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట నేను ఆడుతుంటే. సో దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇక్కడ బద్రికి కూడా చెప్పాను, నువ్వు కూడా వచ్చిన వాళ్ళు కొట్టుకో, లేదంటే స్కోర్ ఇంకా తగ్గిపోయి ఉంటుంది. సో నాకు స్ట్రైక్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ పాయింట్ నేను కవర్స్ మీద కొట్టడానికి వెళ్ళాను, అక్కడ క్యాచ్ అవుట్ అయ్యాను నేను. సో ఇక్కడ నా ఇన్నింగ్స్ అయిపోయింది. సో ఒక మంచి ఇన్నింగ్స్, ఒక సూపర్ నాక్, మంచి ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోయాను నేను. అందరు అక్కడ అప్రిషియేషన్, అసలు వాళ్ళ ఫీల్డింగ్ సైడ్ వాళ్ళు వీళ్ళందరూ, ఎవ్రీ వన్ ఈజ్ అప్రిషియేటెడ్ మీ ఫర్ దిస్ ద వే ఆఫ్ ఐ హ్యావ్ బ్యాటెడ్ టుడే. సో మంచి స్కోర్ని తీసుకొచ్చి వెళ్ళాను కాబట్టి మైట్ బి పాసిబుల్ నేను ఇక్కడ ఇంకా అక్కడే ఉన్నట్టే ప్లస్ 180 ప్లస్ తీసుకొని వెళ్ళిపోతుండే, 190 ప్లస్ తీసుకొని వెళ్ళిపోతుండేనేమో. కానీ ఓకే, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్. సో దాని తర్వాత మళ్ళీ మనకి మంజూర్ వెళ్ళాడు బ్యాటింగ్కి. సో మంజూర్ అన్న వెళ్ళిన తర్వాత ఒక నో బాల్ 4 వచ్చింది. బౌలర్ అసలు బాల్ని చేతులు స్లిప్ అయిపోయింది, అది నో బాల్ 4. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 4 కొట్టాడు. దీంతో మనకి 170 ప్లస్ స్టార్ట్ అయిపోయింది స్కోర్. సో దిస్ ఈజ్ అ మంచి స్కోర్ యాక్చువల్లీ ఈ పిచ్ పైన. సో మన బౌలర్స్ ఏం చేశారో చూద్దాం నెక్స్ట్ దీని తర్వాత. సో చూడండి, ప్రొజెక్ట్ స్కోర్ వచ్చేసి 163 ఉంది. మనం 178 తీసుకెళ్ళిపోయాం, 179 తీసుకెళ్ళిపోయాం స్కోర్ని. అసలు యాక్చువల్గా ఎక్కడో ఉన్న స్కోర్ ఎక్కడో తీసుకెళ్ళాం మనం అసలు. ఇంకా ఇక్కడ నుంచి సో మనం మంచి స్కోర్ ఇచ్చేసాం వాళ్ళకి, 179 టార్గెట్ ఇచ్చాము. సో ఈ మ్యాచ్ ఏమైందంటే ట్విస్ట్ యాక్చువల్గా. ఆపోనెంట్స్ కూడా చాలా బాగా ఆడారు. దాని తర్వాత వాళ్ళు కూడా మనకి 179 కొట్టారనమాట. సో 179 కొట్టారంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ దాంట్లో ఒక బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడాడు, అండ్ లాస్ట్లో ఇంకొక అతను మది అని చెప్పి అతను బాగా ఆడాడు. సో ఇప్పుడు మనకి ఏంటంటే 179 టార్గెట్. సో వాళ్ళు కూడా 173 కొట్టారనమాట. సో లాస్ట్ ఓవర్ వచ్చేసి 5 balls 6 runs కొట్టాలి. సో సాయన్న బౌలింగ్ వేసాడనమాట. ఇక్కడ చూడండి, 5 balls 6 runs ఉండే. ఒక 2D వచ్చింది మనకి. నెక్స్ట్ చూడండి, అసలు గేమ్ అసలు ఇలా అయిందో అసలు మీరే చూడండి. ఇంత మంచి స్కోరు 5 runs 4 balls వచ్చింది. 5 runs 4 balls అండ్ వాళ్ళకి లాస్ట్ వికెట్, మనకేమో ఒకటే వికెట్ కావాలి, వాళ్ళది ఉన్నది ఒకటే వికెట్, వాళ్ళు 5 runs కొట్టాలి. 4 balls ఆయన బౌలింగ్ వేస్తున్నాడు. బ్యాట్స్మెన్కి టెన్షన్ లేదు, ఏం లేదు, కొట్టేదామని రెడీగా ఉన్నాడు. సాయన్న ప్రెషర్, నేను ప్రెషర్, అందరం ప్రెషర్. సో ఇక్కడ కొంచెం బ్యాట్స్మెన్ షెడ్యూల్ లాగానే వైడ్ వెళ్ళి సింగిల్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి స్కోర్ వచ్చేసి 4 balls 3 runs. అయితే ఇప్పుడు ఏమైందంటే స్లైట్ నిక్ అయి స్లిప్ నుంచి బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత. సో ఇప్పుడు మనకి 2 runs బ్యాట్స్మెన్ వాళ్ళు తీశారు. సో 1 run నీడెడ్, 3 balls 1 run రిక్వైర్డ్, 1 wicket రిక్వైర్డ్. ఒక్క వికెట్ 1 run 3 balls ఉన్నాయి. బ్యాట్స్మెన్కి అస్సలు టెన్షన్ లేదు, కీపింగ్ టెన్షన్, బౌలింగ్ టెన్షన్, ఫీల్డర్స్ అందరు టెన్షన్, క్యాప్టెన్ టెన్షన్. కానీ బ్యాట్స్మెన్ మాత్రం మలిచిపోయాడు. చాలా అంటే చాలా మంచి బౌలింగ్ వేశాడు సాయన్న. బట్ చూద్దాం ఇప్పుడు ఏ బాల్ గేమ్ అవుతుందో. బౌల్ చేసేసాడు, క్లీన్ బౌల్ చేశాడు. వావ్, గేమ్ సెట్, మ్యాచ్ టై. వాట్ అన్ అన్ఎక్స్పెక్టబుల్ మ్యాచ్. ఇదండి ఈరోజు ఇన్నింగ్స్.